జ్యోతిష్య అభిలాషులందరికీ నా శుభాభివందనాలు. మనకి అయినాంశం ఎందుకు ముఖ్యం అంటే, మనకి జ్యోతిష్ శాస్త్రంలో అయినాంశం అనేది ఎందుకు ముఖ్యము అని చాలామందికి మనసులో రావచ్చు. జ్యోతిష్యంలో ఈ అయనాంశము అంటే నేను ఎన్ని డిగ్రీల డిఫరెన్స్ చెప్పాను. ఇప్పుడు ఈరోజు అయినాంశం అంటే ఏం చెప్పాను? యాంగులర్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రోపికల్ జోడియాక్. ఆ ట్రోపికల్ జోడియాక్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఫాలో చేస్తారు. మనం ఫాలో అయ్యే నక్షత్రాల మీదుగా, స్థిర నక్షత్రాల మీదుగా మనం ఫాలో అయ్యే సైడ్ రియల్ జోడియాక్కి ఈ రెండింటికి మధ్యన ఉండే డిఫరెన్స్ డిగ్రీల్లో యాంగులర్ అంటారు. యాంగులర్ అంటే డిగ్రీల్లో ఉండే ఆ డిఫరెన్స్ని 24 డిగ్రీల కొంత చెప్పాను నేను. ఎంత డిగ్రీ అనేది 24 డిగ్రీల 10 నిమిషాలు. ఈరోజు 2025లో లాహిరి ప్రకారం, ఎన్సి లాహిరి ఆయన ప్రకారం ఈ డిఫరెన్స్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ట్రోపికల్ జోడియాక్ అంటే సూర్యుడు తిరిగి ఆ మార్గాన్ని, ఆ పథం ఎంత డిఫరెన్స్ వస్తుందంటే 24 డిగ్రీల 10 నిమిషాలు. అది ఎందుకు వస్తుంది అంటే భూమి ఆ రోజు కరెక్ట్గా వచ్చేసి ఈ 0 డిగ్రీల ఏరీస్ అంటే మేషరాశి ఎక్కడైతే 0 డిగ్రీల దగ్గర మొదలవుతుందో అక్కడ సూర్యుడు ఉంటాడు. ఆ సమయంలో ఉన్నప్పుడు ఆ రోజు పగలు రాత్రులు కూడా సమానంగా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి దాన్ని ఈక్వనాక్స్ అంటారు. ఇప్పుడు ఏమొస్తుంది అంటే దీనివల్ల భూమి అప్పుడేమొస్తుందంటే ఈ అయినాంశం ఎందుకు ఏర్పడుతుంది అంటే ఈ ఈక్వినాక్స్ పాయింట్ ఉంది కదా, నేను చెప్పిన ఈక్వినాక్స్ ఈ పాయింట్ ఎక్కడైతే భూమి కరెక్ట్గా ఈ 0 డిగ్రీల ఏరీస్ మీద సూర్యుడు ఉంటాడో, ఈక్వేటర్, ఓకే, అప్పుడు ఈ ఈక్వినాక్స్ పాయింట్ సంవత్సరానికి కొన్ని డిగ్రీలు వెనక్కి కదులుతుంది. దాన్ని ఏమంటారంటే ప్రెసిషన్ ఆఫ్ ఈక్వినాక్స్ అంటారు. ప్రెసిషన్ ఆఫ్ ఈక్వినాక్స్ అంటే ఈక్వినాక్స్ వెనక్కి కదలటం. ఆ ఈక్వినాక్స్ వెనక్కి ప్రతి సంవత్సరం ఎంత కదులుద్ది అంటే అది వచ్చేసి సుమారు ప్రతి సంవత్సరం కూడా ఈక్వినాక్స్ ఆ పాయింట్ 50.30 సెకండ్స్ వెనక్కి కదులుద్ది. ఓకే, ఎందుకు కారణం ఏంటి? దానికి భూమి ఇలా టిల్ట్గా ఉండటం, భూమి యాక్సిస్ ఈ టిల్ట్గా ఉన్నందువల్ల ఈ ఈక్వినాక్స్ పాయింట్ ఎక్కడైతే సూర్యుడు మార్చి 21న ఇక్కడ తన కిరణాలు ఈ భూమి ఈ పాయింట్ ఈక్వినాక్స్ పాయింట్ ఎక్కడైతే భూమి మీద పగలు రాత్రి సమానంగా ఉంటాయో ఈక్వల్గా అందుకని ఈక్వినాక్స్ అన్నారు. ఆ పాయింట్ ప్రతి సంవత్సరం కూడా 20 డిగ్రీల ఎంత కదులుద్ది వెనక్కి, 50.3 సెకండ్స్ వెనక్కి ప్రతి సంవత్సరం. కారణం ఏంటి? భూమి ధ్రువం యాక్సిస్ కొంచెం వంగి తిరుగుతూ ఉంటుంది. అది ఎంత వంగి తిరుగుతుంటుంది అనేది నేను చెప్పాను. ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం? భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీలు వంగి తిరుగుతుంటుంది. ఓకే, ఈ భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీ వంగి తిరుగుతున్నందువల్లే మనకి సీజన్స్ ఏర్పడతాయి. అంటే ఋతువులు, సమ్మర్ కానీ వింటర్ కానీ. ఎందుకంటే సూర్యుడి కిరణాలు ఒక వేసవి సమయంలో ఒక అర్ధగోళం మీద ఎక్కువ సూర్యకాంతి పడుతుంది. శీతాకాలం వింటర్ సీజన్లో ఇంకొక అర్ధగోళంలో తక్కువ సూర్యకాంతి పడుతుంది. వసంత స్ప్రింగ్ అండ్ ఆటంలో సూర్యకాంతి 2 అర్ధగోళాల మీద సమానంగా పడుతుంది. దీనివల్ల సీజన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట, ఏర్పడతాం. సో మనం తెలుసుకోవాల్సిందంటే భూమి తన యాక్సిస్ మీద నిలువుగా స్ట్రైట్గా కాకుండా కొంచెం టిల్ట్గా వంగి తిరుగుతుంది. ఎంత తిరుగుతుంది? ఎంత టిల్ట్ అయి ఉంటుంది? 23.5 డిగ్రీలు. దానివల్ల ఋతువులు ఏర్పడతాయి. అదే టైంలో ఈ టిల్ట్ వల్ల ఏం జరుగుద్ది అంటే ఈ వంగినందువల్ల మనకి ఈక్వినాక్స్ పాయింట్ ప్రతి సంవత్సరానికి కూడా 50.3 సెకండ్స్ వెనక్కి కదులుతూ ఉంటుంది. సో అప్పుడేమవుతుందంటే 100 సంవత్సరాలు అయ్యాక అది 20 నుంచి 25 డిగ్రీల వరకు వెనక్కి సరుకుతుంది. దీనివల్ల ఏమవుద్దంటే ఈ మనకి జ్యోతిష్ శాస్త్రంలోకి వచ్చేసరికి జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడైతే ఈ రాశి చక్రంలో మేషం, ఇది మేషరాశి, ఎక్కడైతే మనకి వాళ్ళు ఇంగ్లీష్ జ్యోతిష్యం అంటే వెస్ట్రన్ జ్యోతిష్యంలో సూర్యుడు ఒక గ్రహం, ఏదైనా ఒక గ్రహం తీసుకుందాం, ఆ గ్రహము ఈ రాశిలో మేషరాశిలో ఇన్ని డిగ్రీలు ఉన్నాడు అని వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో చెప్తే, మన జ్యోతిష్యం వేదికలో ఎంత వెనక్కి వెళ్తుంది అంటే, ఎగ్జాంపుల్ ఒక గ్రహం తీసుకుంటే సపోజ్
ఎగ్జాంపుల్ ఒక గ్రహం తీసుకుందాం. ఆ గ్రహం ఒక గ్రహాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంత డిఫరెన్స్ అంటే ఏం చెప్పాను, ఒక సంవత్సరంలో 20 అంటే దాదాపు ఈ రోజు వరకు ఎంత ఉంది అయినాంశ ఈరోజు ఎంత ఉంది అంటే 2025లో దాని వాల్యూ వచ్చేసి అయినాంశ ఈరోజు 2025లో లాహిరి అయినాంశ ప్రకారం నేను చెప్పాను, ప్రతి ఎన్సి లాహిరి, బివి రమన్, పోతే కృష్ణమూర్తి, ఇట్లా వాళ్ళ 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 లెక్కలు ఉన్నాయన్నమాట. సో 2020 లాహిరి అయినాంశ ఇది గవర్నమెంట్ ఆఫ్ అప్రూవ్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా అప్రూవ్ చేసింది ఎన్సి లాహిరి అయినాంశని 24 డిగ్రీల 10 నిమిషాలు. ఓకే, 2025లో. అంటే ప్రతి సంవత్సరము 50 సెకండ్లు వెనక్కి తిరిగితే అన్ని ఎన్నో సంవత్సరాల తర్వాత ఇన్ని డిగ్రీలు అవుతుంది. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమొస్తుంది అంటే చూడండి, సూర్యుడు మేషంలో 10 డిగ్రీలు ఉన్నాడు అని పాశ్చాత్య వెస్టర్న్ ఆస్ట్రాలజీ చెప్పింది అనుకో. మేషంలో 10 డిగ్రీలు ఉంటే అది మన వేద జ్యోతిష్యం ఏం చెప్తుంది, వేదిక ఆస్ట్రాలజీ, సూర్యుడు వెనక్కి కదా మనం ఈక్వినాక్స్ పాయింట్ వెనక్కి వెళ్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. అప్పుడు మేషానికి వెనక్కి అంటే మీనంలో ఎంత వస్తుంది, 15 డిగ్రీల 50 నిమిషాల వద్ద సూర్యుడు ఉంటాడు మీనంలో, యాజ్ పర్ మన వేదిక ఆస్ట్రాలజీ. అప్పటికి ఇక్కడి నుంచి మనం చూసుకుంటే మేషానికి 10 డిగ్రీ ఎంత డిఫరెన్స్ వస్తుంది, ఇంత రావాలి, 24 డిగ్రీల 10 నిమిషాలు. అంటే 15 డిగ్రీల 50 నిమిషాలు అంటే ఇక్కడ 10 నిమిషాలు కలుపుకో 16 అవుతుంది. 16 నుంచి 24, ఓకే, 15 డిగ్రీల మీనంలో అంటే 16 అంటే 14, ఓకే, 14 డిగ్రీల 10 నిమిషాలు ప్లస్ ఈ 10 డిగ్రీలు కలిపి 24 డిగ్రీల 10 నిమిషాలు అవుతుంది. ఓకే, ఇది క్లియర్ అనమాట. అంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ చెప్పే గ్రహాలు ఎంత ఏ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయని చెప్తే మన వేదిక జ్యోతిష్యంలోకి వచ్చేకి ఇంత డిఫరెన్స్ ఉంటుంది ఈ అయినాంశాల వల్ల. పోతే సూర్యోదయాలు ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి సూర్యోదయాల మధ్య డిఫరెన్సెస్ ఉన్నందువల్ల మనకి ఈ పంచాంగాలు తయారు చేసేటప్పుడు వాళ్ళ ముహూర్తాలు, శుభముహూర్తాలు, ఏ ముహూర్తం తీసుకున్నా కూడా అది గృహప్రవేశం అవ్వచ్చు, గృహ ఆరంభం అవ్వచ్చు, వివాహ ముహూర్తం, ఏదైనా కూడా ఒక పంచాంగానికి ఇంకో పంచాంగానికి నిమిషాల్లో తేడా ఉంటుంది. ఆ నిమిషాల తేడా వల్ల ఒక పంచాంగము ఇంకొక పంచాంగానికి మార్పు ఉంటుంది, పొంతన ఉండదు అని అంటారు. అంటే దాని అర్థం కారణం ఏంటంటే ఇప్పుడు మన సమయానికి అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని అనేది ఇది అయినాంశ సవరణ అంటారు. ఈ అయినాంశం అంటే ఈ అయినాంశం అనేది మన ప్లానెటరీ పొజిషన్స్, గ్రహస్థానాలని చూసుకుంటూ నక్షత్రాలతో సరిపోల్చుతూ సవరించుకోవటం అనమాట. ఓకే, దాని ప్రకారం ఏమొస్తుంది అంటే మన డిగ్రీలు వేస్తే ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము అంటే ఇది వచ్చేసి ఏమిటి, ఇది సైడ్రియల్. అంటే మన వేదిక జ్యోతిష్యం ప్రకారం గ్రహ పొజిషన్లు ఈ రకంగా ఉన్నాయి. ఉదాహరణకి సూర్యుడు వృషభంలో 19 డిగ్రీలు ఉన్నాడు అంటే ట్రోపికల్లో సూర్యుడు మిథునంలో 13 డిగ్రీ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అక్కడ వృషభంలో 19 డిగ్రీలు అంటే ఎవరి ప్రకారం ఇది మన జ్యోతిష్యం అంటే వేదిక ఆస్ట్రాలజీ. ఇది వచ్చేసి ఈ చార్టు వీళ్ళ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం అప్పుడే సూర్యుడు మిథునంలో 13 డిగ్రీలు ఉన్నాడు, అన్ని డిఫరెన్స్. ఓకే, మిథునంలో ఉన్నప్పుడు యాజ్ పర్ రూల్ ఏంటి, మిథునంలో 13 డిగ్రీలు ఉన్నాడు అని వెస్టర్న్ ఆస్ట్రాలజీ చెప్పితే సూర్యుడు వెనక్కి మన జ్యోతిషం ఏం చెప్తే వేదికకి మిథునానికి వెనక ఏంటి, నెక్స్ట్ రాశి వెనక రాశి ఏంటి, వృషభంలో ఉంటాడు సూర్యుడు వృషభంలో ఉన్నాడు. ఎంత డిఫరెన్స్ అంటే 19 డిగ్రీలు. అంటే ఈ యొక్క 11 డిగ్రీలు 30 డిగ్రీలు 11 డిగ్రీలు వచ్చింది, ఇక్కడ 13 డిగ్రీలు 24 డిగ్రీలు. అంటే లాహిర్ ప్రకారం 24 డిగ్రీల కొంత డిఫరెన్స్, 24 డిగ్రీల 10 నిమిషాలు అది డిఫరెన్స్ అట్లా ఉంటుంది. సో ఇది మీకు తెలియాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటి మన పంచాంగాలకి డిఫరెన్స్ ఉంటాయండి, ఎందుకు వల్ల ఉంటాయంటే అయినాంశ క్యాలిక్యులేషన్స్